Hi, hello and welcome to Z Super Family, co-presented by Triplex Detergent Cake and Washing Powder, co-powered by Ramraj Cotton Dhoti Shirts and Banians, CMR Shopping Mall Andhra Pradesh, The Joy of Life, 49 ante Santanam Santosham, Vijay Lakshmi Deer Minapagullu, Signature Packaged Drinking Water. సో ఈ రోజు ఎలిమినేటర్ రౌండ్ లో 2 స్పెషల్ టీములు పోటీ పడబోతున్నాయి. వీళ్ళలోంచి ఎవరు గెలుస్తారు, ఎవరు ముందుకెళ్తారు, ఎవరు టాటా బాబే చెప్తారు, డిసైడ్ అయ్యే రోజు ఈ సండే. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఊహలు గుసగుసలాడే టీం. వండర్ఫుల్ అమ్మా. నెక్స్ట్ డాన్స్ ఇండియా డాన్స్ అని షో వస్తుంది మా మంది. గ్యారంటీ మీరు అందరూ టీవీలో చూడటమే. ఏంటి వాళ్ళ కూడా రాలేదు ఆయన. లీగ్ రౌండ్ అంటే ఓకే, మీరు మేనేజ్ చేశారు, కొంచెం పర్లేదు. ఇది ఎలిమినేటర్ రౌండ్ అండి. ఇక్కడ కన్నా పోతే మనం అవుట్. మీరు పోమ్ అంటారు, ఆయన రామ్ అంటాడు. స్పెషల్ సాంగ్ వేసి స్పెషల్ గా పిలిస్తే వస్తారేమో. స్పెషల్ గా అంటే ఎలా పిలవాలి? ఈస్ ద లెజెండ్ అనుకుంటే వస్తారు. బాలయ్య బాబు గారి గురించి అడగలేదు. మా బాబు బాలయ్య బాబే కాదండి, ఎలిమినేటర్ రౌండ్. ఆయన లేకపోతే మరి కష్టమేమో. మా కష్టాల్లో ఉంటే అదొకడానికి వెంటనే వస్తాడు. అన్నయ్య ఎక్కడున్నావు? వచ్చేసాను రా పుల్లడా. బిడ్డ నా అడ్డ, బిడ్డ నా అడ్డ, అరే బిడ్డ నా అడ్డ. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఒక నిమిషం, కనపట్లేదు. చాలా మిస్ అయ్యాను బాయ్. ఇవాళ కూడా వస్తావరా అని టెన్షన్ ఉన్నాను నేను. నువ్వు మిస్ చేసుకున్నావు అని తెలిసి వచ్చా. నా కోసం వచ్చా? yes. వీళ్ళ కోసం కాదుగా. నో సరే అయితే వెళ్ళిపోదాం. హలో మేడం, హలో. మా వాడు వస్తాడు, మమ్మల్ని గెలిపిస్తాడు టాటా అన్నారు. మన కోసం వచ్చాడు. గెలుపు ఓటములు పక్కన పెడితే బేసిక్ అలాగే అనుకోవాలి అంతే. ఇప్పుడు లాస్ట్ వీక్ ఆయన రాలేదు. నేను రాలేదని ఎవరు చెప్పారు? ఆ ఎపిసోడ్ లో మొత్తం నా గురించి మాట్లాడుతున్నారు. అందుకే వచ్చిన వెంటనే మైక్ ఇచ్చేసాను. నేను యాక్చువల్లీ నాకు షాక్ అయింది ఏంటంటే రూప చాలా మాట్లాడారు. ఫస్ట్ టైం నేను ప్రోమోలో వచ్చాను. ఈ ఎపిసోడ్ కూడా వస్తారా అని టెన్షన్ పడ్డారు కదా మీరు. యాక్చువల్లీ ఇంకా మేము రామేమో అనుకున్నాం గేమ్ లో. అసలు ఇక్కడ దాకా రామనుకున్నారా? బట్ ఆ రోజు మరి వేరేలా రియాక్ట్ అయ్యారే మీరంతా. అంటే వీళ్ళు నా గురించి చాలా మంచిగా మాట్లాడారన్నారు కాదా? ఆ రోజు వీళ్ళు ఏం మాట్లాడడానికి ఒక వీడియో క్లిప్ చూపిస్తారు. రివైండ్ బాబు ఒక్కసారి ఆ వీడియో ఏంటమ్మా. ఒక్కళ్ళు తప్ప మొత్తం బ్యాచ్ అంతా వచ్చారు. ఆయన ఎందుకు రాలేదు ఇంతకి? మాకంతా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఊహలు అంటే ఏంటి? డైరెక్టర్ ఏం చెప్తారో అవన్నీ అకుల్ గారు కరెక్ట్ గా చేస్తారు అని ఊహల్లో ఉంటుంది. ఊహల్లోనే ఉంటుంది. అన్న నువ్వు మామూలు ఊహించుకున్నావు అనుకో, ఏం ఊహించుకుంటావు? నేను యాక్చువల్లీ అక్కుల్ అంకుల్ లాగా అవుతాను. వీళ్ళు యాక్చువల్లీ నాకు కాల్ చేసి చెప్పారు చాలా దరిద్రంగా ఓడిపోయాము. ఆ రోజు కూడా నేను ఆయన రాలేదంటే ఈ రోజు మాకు అవకాశం ఇచ్చారు ఆయన. రూపా గారిని మాత్రం నా గురించి స్టేజ్ మీద మాట్లాడమ్మా అని నేను అడిగితే నేనైతే ఆవిడనే అడుగుదాం అనుకుంటా. సత్యహరిశ్చంద్రిక లేదు అకుల్ గారు చాలా మంచి. దండం పెడతా, నువ్వు ఏం చేయమాక. 6 o'clock సెట్టుకొచ్చి కూర్చుంటారు. మేమంతా వెళ్ళిపోయినా అక్కడే ఉంటారు. అందరు వెళ్ళిపోయారా అని చూస్తారు. నేనే డోర్ లాక్ చేస్తా, అంట్లు తోముతా. అవునా? సరే ఫస్ట్ రౌండ్ జరిగింది కదా, మొన్న లీగ్ మ్యాచ్ జరిగింది కదా, దాని అనుభవం ఏంటమ్మా? ఏం జరగలేదు, అక్కడ ఊరికే కూర్చున్నాము.
మా హీరోయిన్ కి అవకాశం ఇవ్వలేదు ఆడడానికి. అయ్యో మొత్తం అవకాశం ఆవిడకే ఇచ్చాం. ఆవిడ వేరే వాళ్ళకి ఇచ్చింది. అక్కుల్ గారు అన్ని ఈవెంట్ కి వస్తారు కదా, ఖాళీగా కూర్చొని అలవాటు అయిపోయి ఆ రోజు అలాగే కూర్చున్నాము. మరి ఈ రోజు ఏంటో ఏమైనా మీరు కొంచెం వదిలితే మేము చేస్తాము. 100 మంది ఉన్నది ఒకటే, మీరు ఒక్కరు ఉన్నది అయ్యా ఆవిడ పొగుడుతున్నాడు. ఆవిడ తెలిసి వచ్చింది, అమ్మో మాట్లాడకపోతే అసలు మన ఫ్రేమ్ లోనే లేవు. ఇది మీకు నేర్పించడం కోసమే ఆయన అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. థ్యాంక్ యూ. ఎప్పుడైనా సరే ముందుంచేసి ఆయన ఉంటాడు. ఈ రోజు ఎలిమినేటర్ రౌండ్ 3 రౌండ్లు ఉంటాయి. మనం ఆ 3 రౌండ్లు ఎట్టి పరిస్థితుల్లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్ వెళ్ళిపోతాం. 2 గెలిచామనుకో డైరెక్ట్ సెమీస్ వెళ్ళిపోతాం. 1 గెలిచామనుకో ఇంటికి వెళ్ళిపోతాం. అది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం. డెఫినెట్లీ ఎలిమినేటర్ రౌండ్ లో నా పక్క నుంచి నేను లైఫ్ లో చేయింది ఒకటి చేస్తున్నాను. ఏంటి మౌనవ్రతం? ఇట్స్ అమేజింగ్. జింగ్ సాయి నీ ఎంకమా స్పెషల్ సీక్వెన్స్ ఈ రోజు ఈ వేదిక మీద నడవబోతున్నాను. Yes, we are all waiting and all the best and good luck మీ కంప్లీట్ టీమ్ కి. Please be seated. ఓకే, గుడ్ లక్ ఊహలు గుసగుసలాడే టీమ్. సో ఈ రోజు మీతో పోటీ పడడానికి మరో టీం సిద్ధంగా ఉన్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గుండమ్మ కథ టీం. మీ డాన్స్ చేసిన పాట ఆబుద్ది కావట్లేదు నాకైతే. ఎంత బాగా చేశారు, యూనిటీ ఉంది, కోఆర్డినేషన్ ఉంది. కొంతమంది ఉంటారు మ్యూజిక్ గానీ సందులోంచి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. వెల్కమ్ టు ద జీ ఫ్యామిలీ. ఫ్రమ్ నౌ ఆన్ ఇట్స్ గోనా బి వెరీ వెరీ బ్రైట్, ఎందుకంటే లైట్స్ ఎక్కున్నాయి. అండ్ గుండమ్మ కథ న్యూ జనరేషన్, కొత్త యాక్టర్స్ వచ్చారు. ప్రదీప్ కథలో కొత్త వాళ్ళు కాదు, వాళ్ళు మన కల్కి కూతుర్లు. హాయ్ బాయ్. ఆ టీమ్ లో కూడా మన టీం మెంబర్ ని పెట్టాలి అక్కడ. ఎవరా? నవీన గారు. హలో, మీ టీమ్ లో కూడా మేము ఒక టీం మెంబర్ ని పెట్టాం. పూజా హెగ్డే. బాగా తెగించవరా నువ్వు, చెప్తా. లవ్ యూ. త్వరలో మనసు మార్చుకుంటారులే మీరు. లీగ్ రౌండ్ గుండమ్మ కథ ఓల్డ్ జనరేషన్ ఆడింది. అవును. ఎలిమినేషన్ వీళ్ళు ఆడుతున్నారు అంతే కదా. నెక్స్ట్ రౌండ్ మీరు ఆడండి అమ్మా పిల్లలారా అని పంపించారు వాళ్ళు. చెప్పాను, కుటుంబం, ఉమ్మడి కుటుంబం, వసుదైవ కుటుంబం. మీరేమనుకోవద్దు, ఇవి కుటుంబ అవార్డ్స్ లో స్పీచెస్ ఉంటాయి కదా, అవి. ఫస్ట్లీ నేను కొన్ని చిన్న టిప్స్ చెప్తాను. మీరు కొత్త వాళ్ళు కాబట్టి మీరు ఒక్కళ్ళే వింటారు నా మాట. కొంతమంది ఉంటారు అసలు మన మాట వాళ్ళే మాట్లాడేసుకుని వాళ్ళే క్వశ్చన్ వాళ్ళే ఆన్సర్ వేసుకుంటారు. మీరు ఏం చెప్పినా క్లాప్స్ కొడతాం అన్న. ఏం చెప్పినా కొట్టకూడదు, చుట్టుపక్కల చూసుకోవాలి. ఎవరైనా ఒకళ్ళిద్దరు కొట్టేస్తే మీతో వాళ్ళందరూ కొట్టేయాలి. కాబట్టి లేకపోతే నన్ను చూస్తుంటే నేను ఎప్పుడైనా ఇలా అంటా లీడ్ అనగా 2 చేతుల దగ్గరికి వచ్చేయాలి. ఓకే, ఎప్పుడు డౌట్ వచ్చినా ఏం చేసినా నేను ఒకవేళ మీ వైపు తిరిగాను అనుకోండి, నవ్వేసేయాలి. మాక్సిమం ప్రోమోలో ఉంటాం, లేదంటే క్లోజ్ కెమెరాలో క్లోజ్ లో పడతాం. ఎక్కడ మా వాళ్ళు వదలరు, ఎక్కడైనా వాడేస్తారు మొత్తం. ఏ పూజ వాటరే. గుండమ్మ కథ ఈ సీరియల్ మీరు ఏమైనా ఒక స్లోగన్ అనుకున్నారా? ఫుల్ నైట్ తీసుకొని ప్రిపేర్ చేస్తాం మా అందరి. చూసారా, రియాలిటీ షో అలవాట్లు వచ్చేసాయి. అటు కాదు, ఏమన్నారు మీరు? ఫుల్ నైట్. మన ప్రిపరేషన్ వేరు కదా భయ్యా. మన అందరికి జీవితం ఇచ్చేది మన మాతా పిత. వా ఇక్కడ ఈ ఎపిసోడ్ ని గెలవపోయేది మా గుండమ్మ కథ. ఈసారి మా ట్యాగ్ లైన్ ఏంటి? వచ్చామా పోయామా అనా? కాదు, ఆవిడ పోయిన వీక్ పెర్ఫార్మెన్స్ చూసుకుని ఇంకా రావులే అనుకుని మర్చిపోయింది. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీరు కూడా స్లోగన్ చాలా బాగుంది, అంత బాగుంది. న్యూ జనరేషన్ గుండమ్మ కథలో సో ప్రేక్షకులు అందరూ మిమ్మల్ని కొత్తగా ఈ క్యారెక్టర్స్ లో చూడబోతున్నారు. మాకు పరిచయం చేయవా వాళ్ళని? ఇంకా అవ్వదు ఎపిసోడ్. ఈ సీజన్ లో మీరు సెమీస్ కి వెళ్తారా, ఫినాలేకి వెళ్తారా అనేది వాళ్ళతో ఎన్ని రౌండ్లు గెలుస్తారో దాని మీద డిపెండ్ అయ్యి. డెఫినెట్లీ మీరు గెలుస్తారు, ఎందుకంటే నేను ఇది అందరితో చెప్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ బి సీటెడ్.
సో సూపర్ ఎనర్జీ, ఈ ఎనర్జీని డబల్ చేయడానికి ఈ రోజు మరో ఎనర్జెటిక్ టీమ్ ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఇంకొక టీం సార్ నాకు చెప్పలేదండి సార్, కో యాంకర్ ఉన్నారని నాకు ఇవాళ. ఎక్కడున్నాం మనం? మొత్తం పోయింది. సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. సో ఈ రోజు ఈ ఎనర్జీని డబల్ చేయడానికి మరో ఎనర్జెటిక్ టీమ్ ఈ స్టేజ్ మీదకి వస్తున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పంచతంత్ర టీమ్. మై జీ సూపర్ ఫ్యామిలీ షో కి ఒక ఫ్యామిలీలా వచ్చారు మీరంతా. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. వెల్కమ్ నలుగురికి. పంచతంత్రం అంటే 5 కదా, 4 వచ్చారేంటి? ఇంకొకరు అమెరికాలో ఉన్నారు. అక్కడ ప్రమోషన్స్ చూసుకున్నారా? నేను ఆ ఫస్ట్ లుక్ చూశాను, ఫెంటాస్టిక్ ఉంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. తెలుగులో ఇలాంటి సినిమా రావాలి కంపల్సరీ. 5 డిఫరెంట్ కథలు అండ్ ఈ కథల్ని ది లెజెండ్, ది వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం గారు నెరేషన్ లో ఈ కథ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐ థింక్ దట్స్ గోనా బి వండర్ఫుల్. అండ్ ఈ సినిమా ప్రేక్షకులు తప్పకుండా చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలని మేమంతా కోరుకుంటున్నాం. సో మా యావత్ టీం తరఫు నుంచి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. యాక్చువల్లీ మీరు నలుగురు కదా, 5 కావాలి కదా, నేను రానా వాళ్ళ టీమ్ లో. నువ్వు రానా కాదు, దగ్గుబాటు రానా కూడా కాదు. మీరున్నారు కదా. 5 ఉన్నాగా. లే పాప, నువ్వు బయాస్ ఉండకూడదు. సో అందుకని మీకు కావాలంటే ఐ కెన్ బి పార్ట్ ఆఫ్ ద టీమ్. వద్దంటున్నారు కదా భయ్యా, మళ్ళీ అన్నిసార్లు అడగ బాగోదు. అడుక్కుంటున్నాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అర్థమైందండి. ఇప్పుడు సినిమాలో 5 కథలు ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక కథ, కొత్త కథ తయారు చేస్తాం. రైట్ నౌ ఆవిడతో స్టార్ట్ చేస్తాను నేను. అనగనగనగా ఒక తాబేలు, ఒక ముసలి తాబేలు ఒకటేదో సాధించాలనుకుంది. అదేం సాధించాలనుకుందో తను చెప్తుంది. అబ్బా ఏమి చెప్పినావే. ఆ తాబేలు అందరికీ నచ్చేలా కథలు చెప్పాలనుకుంటుంది. ఓకే. ఆ కథల ద్వారా ఎన్నో లైఫ్ లెసన్స్ నేర్పించాలనుకుంటుంది. ఆ తర్వాత మీరు చెప్పండి. అప్పుడు ఆ తాబేలు ఎట్టి పరిస్థితుల్లో ఆ కుందేలుతో గెలవడం కోసం నడుస్తూనే ఉంది. ఆఖరికి కుందేలు ముందుకు వెళ్ళి నిద్రపోయింది. అయినా సరే తాబేలు ఆగలేదు, ఇంకా ముందుకు వెళ్ళి చివరికి విజయం సాధించింది. అలా ఒక లెసన్ నేర్చుకుని ఇది మిగతా వాళ్ళకి నేర్పిద్దామని ముందుకు సాగింది. పార్ట్ 1 అయిపోయింది అనమాట. సీక్వెల్ తర్వాత వస్తుంది అనమాట. తాబేలుకి ఒక కొడుకు ఉంటాడు అనమాట. వాళ్ళ నాన్న కళను నిజం చేయాలనుకుంటున్న తాబేలు కొడుకు కథే పార్ట్ 2 అనమాట. కొడుకుకి ఇవ్వండి ఒకసారి. అమ్మా తాబేలుతో మొదలెట్టావమ్మా. సో పార్ట్ 2 వచ్చి ఇంకా రాస్తున్నావు. ఇది తాబేలు ద రైస్, తాబేలు ద రూల్, ద కంక్లూజన్. ఇక్కడ జరుగుతుంది, ఒక్క నిమిషం ఆగుదాం. అంటే మేమేమనుకున్నామంటే ఆ తాబేలు ఫాదర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అదొక స్క్రిప్ట్ రాసుకొని సినిమా తీసింది అనమాట. ఎందుకైనా మంచిది ఇక్కడ క్లాప్స్ కూడా మళ్ళీ నా సైడ్. ఇప్పుడు మళ్ళీ ఇది నా సైడ్ వచ్చేలా మనం చేస్తే ఎంత హాయిగా ఉంది. మా వాళ్ళు చెప్తారు చూడండి, ఒకడు దిగుతాడు, చెప్పానా, ఎర్ర బస్సు దిగంగానే ఎవ్వరు కనపడరు. అక్కడ సడన్ గా ఒక కత్తి ఎగురు వచ్చింది, ఇసిరేసింది. ఈడే ఎందుకు ఇసిరేసో చెప్పు. ఎందుకు ఇసిరేసావా? నేను లైఫ్ లో అప్పుడప్పుడు కొన్ని డెసిషన్స్ బాగానే తీసుకుంటాను, కొన్ని తేడా కొడతాయి. అందులో ఇది ఒకటి. ఈ రోజు మీ టీం అంతా కలిసి వచ్చారు. ఈ సినిమా గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో ఈ సినిమా ఏంటంటే 5 కథలు ఉంటాయి. లైక్ వి సెడ్ పంచతంత్రం కాబట్టి పంచేంద్రియాల గురించి ఈ కథ అన్నమాట. పంచేంద్రియాలు అంటే అడగండి మా హీరోయిన్ ని. ఏంటమ్మా పంచేంద్రియాలు అంటే? మీ కూతురు అడిగితే చెప్పు. నా ఎక్స్ప్రెషన్ ఒక డైలాగ్ ఏంటారు ఇప్పుడు? అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అడగొచ్చా? తప్పకుండా. వాళ్ళు అడగచ్చు అనగానే ప్లీజ్ అన్నారు. అంటే ఏంటి? వద్దని. అవునా? ఆయన ఎలా చెప్తే అలాగా. మన జీ5 లో చూడొచ్చా? తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీ5 అండ్ వాచ్ పంచతంత్రం. నువ్వు అమ్మేకు మన ఛానల్ కి. ఇంకా మనం కొనలేదు. ముందు థియేటర్ లో అందరు చూస్తారు, దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఓటీటీలో వస్తే ఎప్పుడు రిలీజ్ నేను చెప్తాను. చివర్లో వెళ్ళిపోవట్లేదు వాళ్ళు. నాకు కూడా ఈ ఎపిసోడ్ చిన్న చెక్ ఇచ్చారు, నేను కూడా యాంకరింగ్. వండర్ఫుల్, చాలా బాగా మాట్లాడారు మీ సినిమా గురించి. బట్ అప్పుడే పంపించను, ఎందుకంటే మనం సరదాగా ఒక చిన్న ఆట ఆడదాం. ఆ ఆట ఆడిన తర్వాత అప్పుడు మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడదాం. ప్లీజ్ బి సీటెడ్.
వీళ్ళు తెలిసి కూర్చున్నారో తెలియక కూర్చున్నారో కానీ ఎటు సైడ్ కూర్చుంటే ఆ టీం కి సపోర్ట్ మీరు. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ సో మచ్ గైస్. మీరు ఏమైనా ప్లేస్ మారదాం అనుకుంటున్నారా? అంటున్నారా? వాళ్ళ ఇంటి నిండా యాక్టర్లు ఉన్నారు. నువ్వు ఆవిడ తల ఊపితే ఎలా ఊపిందో అర్థం చేసుకోవడం చాలా కష్టం. జీ సూపర్ ఫ్యామిలీలో ఎలిమినేటర్ రౌండ్ లో గుండమ్మ కథ టీం అండ్ ఊహలు గుసగుసలాడే టీం ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నారు. సో పని చేద్దాం, మీ నలుగురితో ఫస్ట్ రౌండ్ శాంపుల్ స్టార్ట్ చేద్దాం. అది మా వాళ్ళు చూసి కొంచెం ధైర్యం తెచ్చుకుని ఇన్స్పైర్ అవుతారు. మమ్మల్ని చూసి వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారా సార్? నేను వాళ్ళని చూస్తే నాకు భయం వేస్తుంది కదా. మిమ్మల్ని చూస్తే మాకు భయం వేస్తూ ఉంటుంది. మనకేమైనా విలన్ సాంగ్స్ వేస్తున్నారా మీరు ఈ మధ్యన? చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ కజిన్స్ కలిసినప్పుడు ఆడిన ఆటే ఆడతాం పిక్టోగ్రఫీ. ముందు బోర్డ్స్ తీసుకురండి మా. ఎలా ఆడాలి ఏంటి అనేది సరదాగా మన గెస్ట్లు ఆడతారు. వాళ్ళు ఆడగానే మీకు మ్యాటర్ అర్థం అయిపోతుంది. ఆడిన తర్వాత వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు మీరిద్దరు టీము, ఒకవేళ మీరిద్దరు టీం అనుకో, మీకు నేను ఒక వర్డ్ ఇస్తాను. ఆ వర్డ్ ని మీరు ఈ బోర్డు మీద నెంబర్స్ లెటర్స్ యూజ్ చేయకుండా, ఏమి పాయింట్అవుట్ చేయకుండా ఒక పిక్చర్ రూపంలో దాన్ని మీరు గీస్తారు. అది చూసి మీరు ఆన్సర్ చేస్తారు. వాళ్ళు స్కెచ్ చేస్తే మేము ఆన్సర్, మీరు ఆన్సర్ చేస్తారు. ఓ మేము స్కెచ్ చేస్తే వాళ్ళు. తర్వాత హార్స్ స్కార్పియన్. వాళ్ళు ఆన్సర్ చేయరు. కాదు, వాట్ ఈస్ ద కాన్సెప్ట్? ఆర్ యు షోయింగ్ us an animal, a film? పుల, సింహం. ఏంటి సింహమా? సింహం ఎలా రా? హెయిర్ వాష్ కి వెళ్ళింది లైట్ గా. అవన్నీ కలిపి చెప్పాలా? రాశి ఫలాలు. లియో, స్కార్పియో. ఓ ఓ ఓ సింహరాశా? ఓ సింహరాశియా? సింహరాశి ఇస్ రైట్ ఆన్సర్. బట్ వావ్ సర్, దే డిడ్ సచ్ ఎ గుడ్ జాబ్. చాలా బాగుంది. అప్పుడే తలస్నానం చేసిన సింహం, మూతికి ఏదో అయింది, అది వేరే విషయం. ఈవిడెవరు? ఇది తేలు కదా. ఇది తేలు తెలుస్తుంది. ఇది పీత. సో ఇది డ్రా చేసే లోపల రాశి ఫలాల అని గెస్ చేశారు అన్నమాట. దాంతో వదిలేదు. ఇదేంటిది డేంజర్ సింబల్ వేశారు? ఇది సడన్ గా ఇదేమైనా కదులుతుందేమో అని. కానీ ఇది రాశి ఫలాలని ఆ ఐడియా అక్కడ దాకా ఎలా వెళ్ళారు? అవన్నీ విద్యానే సార్. షీస్ వెరీ ఇంటెలిజెంట్ లైక్ దట్. ఆవిడకి విద్య ఎక్కువ ఉన్నట్టుంది. ఓకే, వెరీ వెల్ ప్లేడ్. చాలా బాగా ఆన్సర్ చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు హైలైట్ ఏంటి తెలుసా? మీరు అటు కూర్చుంటారు, వాళ్ళిద్దరు ఇటు వచ్చి బొమ్మలు గీస్తారు. ఓకే రండి. రెడీ స్టార్ట్. నిజం చెప్తున్నాను సార్, ఇప్పుడు మీరు గీసిన సింహమే బాగుంది. నన్ను నమ్మండి సార్, ఏదో అనుకున్నాను కానీ ఇది చూశాక మీ వాల్యూ తెలిసింది సార్ నాకు. అమలాపాల్ గారు, అల్లు అర్జున్ గారు, ఇద్దరు అమ్మాయిలతో. both are girls, okay, they are in love, okay. That's a boy. మీసం పెట్టు, కనపడి చావట్లేదు. ఓకే, జుట్టు పెద్దగా ఉంది. ఎవరికి అది ఐడియా వచ్చింది? అవతార్. రైట్ ఆన్సర్. జేమ్స్ కెమెరూన్ గారికి వాట్సాప్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందులో ఉన్న చెట్టు ఇది. వాళ్ళంతా డ్రాగన్ సార్ట్ ఆఫ్ థింగ్స్ మీద తిరుగుతూ ఉంటారు కదా. ఇది డ్రాగనా? అంటే టైం లేక అలా వచ్చింది. వీళ్ళు, ఇది హీరోయిన్, ఇది హీరో. పొడుగు జుట్టు ఉంటది, కన్ఫ్యూజ్ అవుతాను, మీసం పెట్టా హీరో. ఇది హీరోయిన్, ఇది హీరో. ఇఫ్ దే లవ్ ఈచ్ అదర్, వాళ్ళ తోకలు కనెక్ట్ చేసుకుంటారు కదా. ఈ పిచ్చి గీతల్లో ఫస్ట్ హాఫ్ సినిమా అంతుందా? మరి ఈ డిపార్ట్మెంట్ ఒకసారి ఇది క్లైమాక్స్ చచ్చిపోయాక అలా ఉంటారని గీసింది. చూసిన తర్వాత మేం కదా అవ్వాలి. ఇలా కాకుండా సెకండ్ పార్ట్ త్వరలో రిలీజ్ అవుతుంది, థియేటర్ లో చూడండి. ఇది బాగుండడానికి కారణం ఇది పక్కన ఉండడం వల్ల.
త్యాగం చేశానులేండి అలాగా. Exactly. ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేద్దామని. పంచతంత్రం టీం ఆడారు. ఇక ఇప్పుడు గుండమ్మ కథ టీం అండ్ ఊహలు గుసగుసలాడే టీం ఆడాలి. ఎవరు వస్తున్నారు? ఇద్దరు. మాకేంటి భయం, నేను మా వసు గారు వస్తున్నాం. గుండమ్మ కథ టీం నుంచి మీ టీం డిస్కస్ చేసుకుని ఇద్దరు. ఎవరు? మా దగ్గర నుంచి హనీ, సుష్మిత ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు వస్తున్నారు. ఎవరు ఫస్ట్ ఆడతారు మీరు డిసైడ్ చేయండి. వాళ్ళు వెళ్తారు సార్. సీనియర్ అయినా నేను సీనియర్ సిటిజనా? నాకు అసలు సంబంధం లేదు సార్, నాకు ఇంతే డైలాగ్ ఇచ్చారు. అంతే మీరే ఓర్ ఇట్స్ ఓకే. శివాత్మిక, you're supporting us, right? సార్ క్యారవన్ లో అద్దం పక్కన టాబ్లెట్ ఉంటే తీసురా. ఈచ్ పిక్చర్ కి 60 seconds టైం ఉంటుంది. ఈ 60 seconds టైం లో గీయడం, మీ పార్ట్నర్ చేత ఆన్సర్ చెప్పించడం మీ ఇద్దరు వచ్చి. ఓకేనా? అంటే సినిమాల గురించే ఉంటుందా, పాటలు కూడా ఉంటాయా? ఏది పడితే అది ఉంటుంది. నేనే ఫస్ట్. మీరు ఫస్టా? అయితే మీరు అట్టుండండి మేడం. ఆవిడ ఎస్ ఆర్ నో చెప్పరు, నెంబర్స్ వేయరు, లెటర్స్ రాయరు, ఏమీ పాయింట్ అవుట్ చేయరు. ఆమె వేసినప్పుడు మీరు కనుక ఆన్సర్ చెప్తే అది రైట్ అయితే నేను రైట్ ఆన్సర్ అని చెప్తా. ఆవిడ రియాక్ట్ అవ్వరు, ఏం మాట్లాడడం లేదు. రూపా గారు మీకు ఫస్ట్ వర్డ్. టైం స్టార్ట్స్ నౌ. రాధేశ్యామ్. ఆ ఫోటో కళ్ళేసి నీవుడే కదా. సినిమా నాన్న ఇది, సినిమా నా ఇది. ఓకే, పాటనా? జల జల జలపాతం నువ్వు ఈతలు ఏదోటి. తొందర టైం అవుతుంది. 50 seconds. ఓకే, టైం అప్. దీని పాసిబిలిటీస్, ప్రాబబిలిటీస్ తెలుసుకుందాం మనం. చేపలు ఉన్నాయి పక్కన, అటు ఇటు ఏంటి? కోకోనట్. కానీ మా వాటర్ ఇక్కడ ఉంది కదా, ఫిష్ గాలిలో ఏం చేస్తుంది? ఫిష్ అయినా గాలి, కోకోనట్ గాలిలో ఏం చేస్తుంది? అది కూడా కాదు, కోకోనట్ లో స్ట్రా కూడా ఉంది గాలిలో. ఇట్స్ అ ప్లేస్. గోవా. నో, కేరళ. బోట్ లో ఉంటాడు కానీ మనిషి నీళ్ళలో ఉంటాడా? అలాగా. అది నేను డాన్స్ ఆడతారు కదా వాళ్ళు, ఆ. అది రాయడానికి పోయా, రాలేదు ఓ, నాకు. కథకళి చేస్తున్నారాడా? మీరు ఒకటి మిస్ అయ్యారు. సారీ సార్. ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఈయన ఆ డాన్స్ చేస్తారు కదా ఇలా, అదంతా కథక్ సార్. బ్రో నువ్వు చెప్పింది కరెక్టే, మంచి ఆర్టిస్ట్. చూసారా అండి, ఇది రియాలిటీ చెక్. సీరియల్ లో చూసింది నిజం కాదు. ఓకే, సెకండ్ పిక్చర్ కూడా మీరే వేస్తారా? ఆయనకి ఛాన్స్ ఇస్తారా? లేదు, నేనే. వెరీ గుడ్ అమ్మా. అది యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమాన్ 50 seconds అయింది. కమాన్, ఏంటి తొందరగా గట్టిగా ఫాస్ట్ గా రాయి తల్లో. యాక్చువల్ నువ్వు టెన్షన్ పెట్టావనుకో, అక్కడ ఉన్నది కూడా పోద్ది. ఎగ్జామ్ రాస్తున్నారు. సినిమా పేరా ఇది? టీచర్. నువ్వు అలా రాస్తూ ఉండు మా. నౌ ఎవ్రీబడి కెన్ సీ. సన్ఫ్లవర్. రోజా చెట్టు. చదువుతుంది. సినిమా పేరా ఇది? ఓకే, టైం అప్. సార్ అది లవ్ లెటరా? నేను అదేంటో చెప్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది మీకు. అది ఇది గ్లాసులో పాలు. ఈ పాలుని కళ్ళతో తాగేస్తున్నాడు ఆయన. ఆ స్ట్రాజుడు కంట్లో గుచ్చుకునుంది. ఇది ఏ ఫ్లవర్ అని నన్ను అడక్కండి, ఎందుకంటే నేను ఆమెకి ఇచ్చిన వర్డ్ రోజ్ మిల్క్. రెండు స్ట్రాలు ఉన్నాయి గ్లాస్ లో, చూడండి. రెండు, ఒకటి చెవులో ఉంది, ఒకటి కంట్లో ఉంది. కాదు అది తాగుతున్నాడు అని 3 times. ఇది 2 రోజెస్. ఈ రోజు అర్థం కాలేదని ఈ రోజు రాసి తేడా రెండింటికి, ఇది అర్థం కాకపోవడానికి, ఇది అర్థం అవడానికి. ఈ లీఫ్ ఉంది, దీనికి లీఫ్ లేదు. దీనికి ముళ్ళు ఉంది, దీనికి ముళ్ళు లేదు. కానీ ఎవరికి ఆనందం ఉందో లేదో తెలియదు, కానీ శివాత్మిక మాత్రం చాలా ఆనందంగా ఉంది. నాకన్నా వర్స్ గా ఎవరైనా గీయగలరా? నేను అందం అనుకున్నాను. మీ స్కెచెస్ అన్ని చూస్తే నేను పికాసో అండి. మీ కళాఖండాలని చాలండి, ఇంకా ఆపేసేయండి. సార్ లాస్ట్ పిక్చర్. సరే, ఓకే, ఇంకా ఒకే ఒక పిక్చర్ మిగిలింది. ఇప్పుడు నీ టాలెంట్. ఓకే, అద్భుతమైంది ఇస్తా. ఈజీది, టెన్షన్ పడకు. బలూన్. అవును, అన్నేసి మాట్లాడినావు. 10, 8, 6, 4, స్పెక్సా. 2. ఏంటి ఇది ఇలా ఉంది విచిత్రంగా? ఆయన మొత్తం వైర్లే గీసాడు.
శివాత్మ గారు ఎక్స్ప్రెషన్ చూడండి ఆవిడ. నాలో ఒక పికాసో కనపడుతున్నారండి. పికాసో కాదు, అసలు పిచ్చెక్కిరోడు కనిపించాడు. సరే, దీనికి సంబంధించిన పిక్చర్ నేను ఒకటి వేస్తాను, మీరు గెస్ట్ చేస్తారులే, చూద్దాం. ఓకే, సంకెళ్ళు. జైలు. Oh, it's a jail. So he was trying to do the handcuffs. Kaidi. Oh. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. దిస్ వన్ ఇస్ యాక్చువల్లీ సంకెళ్ళు. Yes, I understood. కదా ఇప్పుడు అర్థమైంది కదా. హెడ్ ఫోన్స్ విత్ వైర్ లా ఉంది కానీ అది సంకెళ్ళు. ఇది ఉరి. అది ఉరితాడా? What is the spring, sir? ఇదేంటో తెలుసమ్మా, మరో రకమైన సంకెళ్ళు. ఈ చైన్, ఇది చైన్ లేసి కడతారు కదా, ఇది ఆ చైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూర్చోండి. 3 పిక్చర్స్ అయిపోయాయి. 0 పాయింట్. 3 పిక్చర్స్ ఉన్నాయి. ఈచ్ పిక్చర్ కి 60 సెకండ్స్ టైం ఉంది. వర్డ్స్, నెంబర్స్ రాయకూడదు బోర్డు మీద, పాయింట్అవుట్ చేయడానికి లేదు. ఓకే, అండ్ 3 పిక్చర్స్ లో ఒక్క రైట్ ఆన్సర్ ఇచ్చిన ఈ రౌండ్ మీరు గెలుస్తారు. ఇప్పుడు మీ టీం కి వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారు. నేను అటు రావాలా? ఓ, టు సీ ద బోర్డ్. ఓకే. ఫస్ట్ వన్, రెడీ? Your time starts now. సుష్ నాగవల్లియా, చంద్రముఖియా? చంద్రముఖి. ఓకే, అట్లీస్ట్ డ్రా సంథింగ్ ఎల్స్. సుష్, only 10 seconds left. What will I guess in this? It's a girl. ఓకే, టైం అప్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక? ఇది ఈవిడ ఒక్కడితో అట్లా, ఈవిడ మన జీవితాలతో ఆడుతుంది ఇలాంటి వేసి. నేను చెప్పినది గజ్జిని. అయ్యో దేవుడా. కొంపతీసి ఈవిడ ఆసినా? గజ్జిని కట్టు, స్టిచ్చెస్, టాటూ, ఫోన్ నెంబర్. ఓ గజ్జిని. ఇదేంటి మా ఫ్రూట్ మార్కెట్ కిందకి వెళ్తున్నాడు కవర్ పట్టు. ఇది ఇంకొక ఆప్షన్. ఏ మాట కా మాట భయ్యా, మీ సింహమే బాగుంది. ఇప్పుడు నాన్న రాస్తాను. ఆ విజ్ఞాన ప్రదర్శన కూడా చూద్దాం. మీరు ఇటండి అమ్మ. నాకు చిన్నపాటి నమ్మకం ఉంది మీ మీద. దయచేసి, మేము ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇది ఫస్ట్ రౌండ్ అనుకున్నాం, కానీ ఇదే మొత్తం ఎపిసోడ్ అయ్యేలా ఉంది. కాబట్టి మనం ఈ పిక్చర్ బాగా గీసి. Your time starts now. ఫుడ్డా? అదేంటిది హౌస్ ఫ్లై లాగా ఉంది కింద. కాఫీ. ఆనియన్ కాఫీయా? అమ్మా అమ్మా, ఎపిసోడ్ అమ్మా. దట్ ఈస్ పకోడా. నేను ఆనియన్ రాశాను, పకోడా రాశాను. వాళ్ళకి తెలియదంటే ఆయిల్ రాశాను, తాను కాఫీ అని చెప్పారు. ఆవిడ ఉల్లిపాయ తీసుకుని దానిని పిండిలో ముంచారు. పిండిలో ముంచాక ఒక మూకుడు పెట్టి అంటించి నిప్పు బాగా కాగుతున్న దాంట్లో దాన్ని వేశారు. అప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఒక ప్లేట్ లో ఆ పకోడీలు ఇది పెట్టి పక్కన లైట్ గా టొమాటో సాస్ వేశారు ఆవిడ. ఉల్లిపాయ పకోడాలో ఉల్లిపాయ తరుగుతాం కదా, ఇవి డైరెక్ట్ ఉల్లిపాయని పిండిలో ముంచి వేసేసారు. ఇగో, కానీ చాలా బాగా వేశారు తెలుసా. పకోడీ కొంచెం వంకటింగరగా వచ్చింది కానమ్మా. ఇప్పుడు ఏమంటే బజ్జీ లాగా ఇలా ఉంటేది. బజ్జీ అంటే ఇలా ఉంటది, పకోడా ఒక షేపే లేదు, సైజ్ లేదు. అందుకే నేను ఇలా రాశాను. నేను ఉల్లిపాయ బజ్జీ ఇవ్వాల్సింది, అది ఇచ్చుంటే ఈ పాటకి ఆట అయిపోయేది. ఓకే, your time starts now. బిల్డింగ్స్ రావి. ఓ, అది షిప్పా? టైటానిక్ బోటా? అదే టైటానిక్ షిప్. Titanic is the right answer. Very good.
మీ ఇద్దరు ఆడినందుకు గుండమ్మ కథ టీమ్ కి 1 పాయింట్. ఓకే, సో ఈ ఎలిమినేటర్ రౌండ్ లో ఫస్ట్ రౌండ్ గుండమ్మ కథ టీం గెలిచారు. కంగ్రాచులేషన్. ఇంత సరదాగా ఇంత ఎనర్జిటిక్ గా ఈ రౌండ్ అవ్వడానికి కారణం ఇవాళ మన గెస్ట్లు. ఇన్ని రోజులు వాళ్ళు ఎడిటింగ్ లో ఇదంతా టీవీలో చూసి హే భలే ఉంది అనుకున్నారు, కానీ ఇక్కడ లైవ్ లో చూసిన తర్వాత ఇలా ఉందా అనుకున్నారు. బట్ థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ ది ఎనర్జీ. ప్లీజ్ ఆన్ స్టేజ్. మీ సినిమాని బాగా ప్రమోట్ చేయండి, ప్రేక్షకులకి తెలియజేయండి. అండ్ ప్రేక్షకులు అందరూ ఈ సినిమా చూడాలి. ఒక మంచి సినిమా ఇది, చూడాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో శివాత్మ గారు మీ మాటల్లో. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. అండ్ జీ వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరు ఏ షో చేసినా ఇలాగా కలర్ఫుల్ గా జాలీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్. గుడ్ లక్ విత్ ద షో. అండ్ మా సినిమా పంచతంత్రం ఆగస్ట్ లో రిలీజ్ అవబోతుంది. ఒక బంచ్ ఆఫ్ యంగ్స్టర్స్, కొంతమంది లెజెండ్స్ తో కలిసి వర్క్ చేసిన స్మాల్ స్వీట్ ప్రాజెక్ట్. తప్పకుండా థియేటర్ కి వచ్చి చూడండి. ప్లీజ్ సపోర్ట్ us. I promise you'll like the film. So thank you so much మీ నలుగురు వచ్చినందుకు. Yeah, we had a very great time. Thank you so much. Thank you. రోజు నాలో ఒక ఆర్టిస్ట్ ఈ రోజు నాలో ఒక ఆర్టిస్ట్ లేదని తెలుసుకున్నా. చూసారా, దీన్ని రియలైజేషన్ అంటారు. కానీ కొంతమంది ఉంటారు ఇంకా రిలీజ్ అవ్వట్లా. బట్ మీరు వచ్చారు, ఉట్టి చేతులతో ఎలా పంపిస్తాం? అందుకని మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్. అండ్ ప్రేక్షకులు వీళ్ళని మాత్రం తప్పకుండా థియేటర్ లో మీరు కలుస్తారు. పంచతంత్ర సినిమా తప్పకుండా చూడండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే, సో ఈ ఎలిమినేటర్ రౌండ్ లో లెట్స్ బిగిన్ సెకండ్ రౌండ్. సో ఊహలు గుసగుసలాడే టీం అండ్ గుండమ్మ కథ టీం. ఫ్రమ్ ఈచ్ టీమ్ 3 players కావాలి. ప్లీజ్ అనౌన్స్ ద నేమ్స్. అకుల్ భయ్యా. మా టీం నుంచి ముగ్గురు, అనిల్, శశి, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. అండ్ ప్రియాంక. మా టీం నుంచి చిన్నోడు, పెద్దోడు, కోడలు. ఓకే, ఇట్ సైడ్ టీం నుంచి ముగ్గురు, ఇట్ సైడ్ టీం నుంచి ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాపర్టీ ప్లీజ్. సో ఈ రోజు మనం ఉఫ్ఫు బాల్ ఆడబోతున్నాం. మనం ఎవరెవరైతే మీ టీం వాళ్ళు సెలెక్ట్ చేశారో ముగ్గురు ప్లేయర్స్ ఇందులోకి వెళ్ళి ఓన్లీ తలకాయలు మాత్రం బయట పెడతారు. సో తలకాయలు బయట ఉంటే బాల్ సెంటర్ లో పెడతాం. ఉఫ్ఫు అని ఊదుతో మీ ఆపోజిట్ టీం గోల్ పోస్ట్ లోకి మీరు గోల్ చేయాలి. 300 seconds టైంలో ఎన్ని గోల్స్ అయితే చేస్తారో అది మీ టీం స్కోర్. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. seconds timer on screen please. రెడ్ రింగ్ లో ఎవరైతే ఉన్నారో 1, 2 and 3 మీరు ఇద్దరు ఈ బాల్ ని ఊదుతో ఈ గోల్ పోస్ట్ లోపల తీసుకెళ్లాలి. వన్స్ ఇట్ క్రాసెస్ దిస్ లైన్ ఇట్స్ ఎ గోల్. అండ్ మీరిద్దరు బాల్ ని కంపల్సరీ అటు సైడ్ పుష్ చేయాలి. ఆ బాల్ ఈ వైట్ లైన్ దాటితే మీకు పాయింట్. సో గుండమ్మ కథ టీం ఇందులోకి ఎన్ని బాల్స్ వేస్తే అది మీ స్కోర్. సో ఊహలు గుసగుసలాడే టీం మీరు బాల్ ఇట్ సైడ్ వేస్తేనే మీకు పాయింట్. Your game starts in 3, 2, 1. వెరీ గుడ్ ప్రియాంక. లాక్కో నోట్ తో. ఆయన ఎలా పీల్చుకుంటాడు? గుండమ్మ కథ 1 point. Points. ఆయన అన్ని గోళ్ళు అంటే తిప్పారు. ప్రియాంక పాస్ చేయి, వదలకు. ఏమైనా ప్లేసెస్ చేంజ్ చేసుకోండి. శశి
ఇటు తిప్పు. ప్రియాంక ఊదు, ప్రియాంక ఊదు, ఊదు, గట్టిగా ఊదు. Ten seconds for half time. Okay, time up. Okay, some half time. Now all places reverse. మీ గోల్ పోస్ట్ ఇటు, మీ గోల్ పోస్ట్ అటు. ఇప్పుడు మీరు ఇందులోకి వేయాలి గోల్. మీరు ఇద్దరు గోల్ అందులోకి వేయాలి. హాఫ్ టైం అయింది. ఇంకా 150 సెకండ్స్ మీ దగ్గర ఉంది. గుండమ్మ కథ టీమ్ విత్ 6 గోల్స్. గోల్స్. ఆయన నోదమంటాడు, ఎందుకంటే నేను వైపు వస్తాను. ఊదు. ఏంటి ఆయన చాలా తెలివి వెనక నుంచి ఆడుతున్నాడు, ఎవరికి దొరకకుండా. 8 points. ఊదు. 2, 1, టైమ్ అప్. గోలు. టైం అయిపోయాక గోలు. సార్ ఇంకా చాలా మంది ఉన్నారా సార్? It was a wonderful game and the players was very well played. Let's talk about that. Tell me, sir, what was the problem, sir? ఆట ఓడిపోయి ఉండొచ్చు కానీ ప్రేక్షకుల మనసులు గెలిచాం. అందరు చెప్పినట్టే. శశి ఊదమంటే ఏం చేసావు? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావేంటి అన్నాడు. అది అయినా కదండి ఇంకలాగా అన్నాడు. అంటే అదేదో వెనక్కి వచ్చేసేలా అని. వాళ్ళు 9 గోల్స్ వేశారు. 9 గోల్స్ లో 8 గోల్లు మీరే ఇచ్చారు. ఒకటి మాత్రం అర్థమైంది, హీ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ విన్నాం. బ్లో మ్యాన్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఆయన ఇంకా స్మార్ట్ గా ఏం చేశాడంటే బయట ఆడితే వీళ్ళందరూ అడ్డం వస్తారని వెనక్కి తిరిగి ఆడి. మీరు ఈ ఆట ఆడుతున్నప్పుడు మీకు గేమ్ ప్లాన్ ఏమీ అనిపించింది? Well, I give all my credits to my team players. వెరీ వెల్ ప్లాన్డ్. అందరూ మార్నింగ్ థ్రోట్ పెయిన్ లో చేస్తారు. ఎందుకు? వీళ్ళిద్దరు ఆడలేగా. ఎందుకు సార్ మీరే మా గాలి తీసేస్తారు? స్పెషల్ గా నేను తీయాలా ఏంటి? సో గుండమ్మ కథ టీమ్ విత్ 9 గోల్స్, సెకండ్ రౌండ్ విన్నర్. ఇవాళ ఎపిసోడ్ నిజంగా చాలా ఎనర్జెటిక్ గా చాలా ఫన్ తో నడుస్తుంది కాబట్టి ఈసారి గుండమ్మ కథ టీం నుంచి ఓ ఇద్దరు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. బీట్ బాగుంది కానీ బాస్ కి మాస్ అయితే బాగుంటుంది కదా.
Okay, let's do it. గుండమ్మ కథ టీమ్ అండ్ ఊహల గుసగుసలాడే టీమ్. సో ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎలిమినేటర్ రౌండ్ అంటున్నాం. ఆటలు అయితే ఉన్నాయి. మరి అన్ని ఆటలు ఎలా ఉంటాయి? ఒక ఫ్యామిలీ షో అన్నా కాస్త పాటలు కూడా ఉండాలి కదా. సో అందుకే మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఒక స్పెషల్ పర్సన్ ఇక్కడికి వచ్చి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఎవరు సార్? ఎవరు? మిస్టర్ రకుల్ అద్భుతమైన సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. నిజంగా నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది. ఓ టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కావంటే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. 2020 లాగా నీ ట్రావెల్ థ్రిల్లింగ్ ఉంది. వరల్డ్ కప్ కొట్టినట్టు నీ కిస్సే కిక్కిచ్చింది. బస్సు లారీ కారు ఇక వాటిని సైడ్ కి నెట్. మన బైకే సూపర్ క్యూట్. 2 చక్రాలున్న ఫ్లైట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. Not salsa, not flamenco, my brother. Do you know Natu? What is Natu?
పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు ఎర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలోన కుర్ర కుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 పిచ్చి పెట్టిలాగా వెర్రి నాటు. లాలాగూడ అంబరుపేట మల్లేపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మలేషన్న దావత్లా బన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిందంటే డిచ్చక్ డిచ్చక్ దుంకాలా. డీజే టిల్లు పేరు వీణి స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీను మారు. డీజే టిల్లు పేరు వీణి సౌండే వేరు పెగ్గేసి కొట్టిందంటే తత్తిరిల్లు డాన్స్ ఫ్లోరు. సూపర్. నిజంగా ఇది ఒక అద్భుతమైన సర్ప్రైజ్. ఎవరికి తెలీదు మీరు ఇంత బాగా పాడతారని. మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి "ఏ, నేను కూడా పాడాను రా దానికి రుజువు Z5. కానీ మీరు పొద్దు నుంచి చూస్తున్న Z5 ప్రమోషన్ చేస్తున్నారంటే ఏమైనా ఉందా డీల్ మనకి? Z5 లోనే ఇస్తారేమోనని. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సహించినందుకు. నాకు చెప్పాలి అలాగండి. మూవీస్ లో కూడా మీరే పాడారా? మా అత్త ఈ డైలాగ్ వేసిన తర్వాత కాస్త ఆలోచిస్తున్నారు. థ్యాంక్స్ లాట్, అంటే థ్యాంక్స్ నాకు లాట్. తొందరగా పెళ్లి చేస్తాడని అందుకనే ఆ మాట అన్నా. నీకు వరుణ్ణి వెతికే, వరుడు కావలేను ఇక్కడే ఉన్నాడు. దాని సెకండ్ పార్ట్ చూడ వరుడు జంప్ అని. నేను అనుకున్నాను మధ్యలో వచ్చి ఏమైనా డాన్స్ చేద్దామని, థాట్ కూడా రాలేదు. ఎంజాయ్ చేద్దామని పోయింది. నా భార్య కూడా అప్పుడప్పుడు చెప్తుంది, పాడుతున్నప్పుడు చెయ్యొద్దని చెప్తుంది. మరి ఆవిడేంటి అక్కడి నుంచి వద్దంటుంది? ఆవిడ కోసం ఒక పాట. నా భార్య కోసం నా అన్నయ్య సాంగ్ నీలి నీలి ఆకాశం నిద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ అమ్మా నమ్మకు అలాగే అంటారు ఎవ్వడివ్వడు. కానీ ఒకటేంటంటే నేను పాడేటప్పుడు పాప మీ పాపలు వేసేసారు. అమ్మాయి పాటలన్నీ వింది చక్కగా ఎంజాయ్ చేసింది. లాస్ట్ లో మీరు ఫ్లోర్ డాన్స్ ఒకటి వేసారు చూసారా? మమ్మీ ఏంటి కార్టూన్ నెట్వర్క్ బదులు యానిమల్ ప్లానెట్ పెట్టింది అనుకున్నారా? నాకు ఒక్కటే ఒకటి కొట్టేసింది మీరు చెప్తున్నప్పుడు. ఇందాక అన్నారు చూడండి, ఇట్ విల్ బి నైస్ మెమరీ. నేను పెద్దవాడిని అయ్యాక ముసలివాడిని అయ్యాక నా పిల్లలు చూసాను. ఇంకా అవ్వడం ఏంటి అంటే మనం అంతా ఎప్పుడు యూతే కదా. పెద్ద బూతది. We had fun, wonderful. ఇక ఇప్పుడు సీరియస్ గేమ్ టైం. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ a lot guys. Thank you. Love you all. ఓకే, సో ఈ ఎలిమినేటర్ రౌండ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్. సో ఈ గేమ్ ఆడడానికి రెండు టీంల నుంచి ఒక్కొక్కళ్ళు వస్తే చాలు. మా టీం నుంచి అఫ్ కోర్స్ మా అత్త ఇంకా ఏం ఆడలేదు. ఈ గేమ్ లో చెట్టెక్కాలి. చెట్టే పడిపోద్ది. రండి ఇద్దరు, కమాన్. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెట్లతో? ఏం లేదు, మా అన్నకి మోకాలు నొప్పులు కదా, నేను వచ్చాను. మరే మీ ఇంటి పక్కన చెట్టెక్కి పక్కన మిద్ది పైన ఉన్నాం. లేదు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ చాలా. చెట్టు లెక్కగలవా ఓ మున్నా పుట్ట లెక్కగలవా? నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇట్లా చెట్లు? యాక్చువల్లీ చెట్లు అంటే ఏమిటో తెలీదు. నేను ఫ్రెష్ కొత్త టీం అంటే ఏంటో అనుకున్నా, ఇంత కొత్త అనుకోలే. చెట్లు ఇట్స్ జైసే పేడ్ ఖజూర్. ఏమో ఒకటి నేను చేస్తాను. ట్రీ. యా ఎక్స్పీరియన్స్? నో. వాల్ యా వాల్ గర్ల్స్ హాస్టల్. ఆవిడ ఉన్నారా? ఓకే. సారీ మేడం.
ఓకే 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 అండర్స్టాండ్. ఓకే ఓకే సరే ఇప్పుడు ఏం లేదు మా గేమ్ చాలా ఈజీ ఉంటుంది. నేను కూడా తెలుసుకుని మీకు వెంటనే చెప్తాను. ప్రాపర్టీస్ మీ వెనకాల చెట్లు కనిపిస్తున్నాయి కదా, చెట్లు లెక్కగలవా పునరహరి విట్ట లెక్కగలవా. సో ఇప్పుడు మీరిద్దరు టైం స్టార్ట్ అయిన తర్వాత ఈ తాళ్లు కట్టేసింది కదా చెట్టుకి, దానికి ముళ్ళున్నాయి. ఆ ముళ్ళు సపోర్ట్ తో పైకి వెళ్తారు. ఈచ్ ట్రిప్ ఒక కొబ్బరి బొండాన్ని మాత్రమే తీసుకుని వస్తారు. మీరు గట్టిగా లాగితే ఒకవేళ గుత్తి మొత్తం కింద పడిపోయింది అనుకోండి, అది నాకు కౌంట్ ఉండదు. పైనున్నవి మీరు ఒక్కొక్కటి తెంపుకొచ్చింది మాత్రమే కౌంట్ అవుతుంది. దిస్ ఈస్ యువర్ స్కోర్ బోర్డ్. ఇందులో ఎంత ఉంటే అదే మీరు కౌంట్ చేస్తారు. టైమర్ ఆన్ స్క్రీన్. ఓకే యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అదే ఫ్లో అదే ఫ్లో అదే ఫ్లో అదే ఫ్లో. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రా. అదే ఫ్లో అబ్బాయి అదే. స్లో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రా వెరీ గుడ్. పట్టుకొని లాగితే వచ్చేస్తుంది అది అంతే. దుకే ఎస్ అంతే. అదే ఫ్లో అదే ఫ్లో రా. వెరీ గుడ్ ఈజీ ఈజీ ఫెంటాస్టిక్ రా ఫెంటాస్టిక్ రా తమ్ముడు. చంపేశావు రా. అంటే దుకే అంటే డన్. వెరీ గుడ్ అదే ఫ్లో. కొబ్బరి బొండాలు అయిపోతే మీ గేమ్ అయిపోతుంది. నాలుగైదు కవర్ చేయరా. నువ్వు ఆర్మీ ఆఫీసర్ రే. మూడు తీస్తే ఒకటే కౌంట్ అయితే. చాలా టఫ్ గేమ్ అండ్ అంతే టఫ్ గా ఆడారు. ఇద్దరు టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఒకళ్ళు ముందు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్యాలెన్స్, దాని తర్వాత మళ్ళీ స్పీడ్ అందుకున్నారు. మీకు ఇచ్చిన 200 సెకండ్స్ లో ఇద్దరు 100% ఎఫర్ట్స్. సో అంత ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి, అంత బాగా కష్టపడ్డారు కాబట్టి స్కోర్ కూడా ఈక్వల్ చేశారు. ఇద్దరు కలిసి 15 and 15 కొబ్బరి బొండాలు తీశారు. వెరీ వెల్ ప్లేడ్. శుభాబ్. సో థర్డ్ రౌండ్ విన్నర్స్ తెలియాలంటే ఈసారి మీరిద్దరు కాకుండా మీ టీం నుంచి ఇంకెవరైనా సరే ముందుకొచ్చి జస్ట్ 60 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ పిక్ చేస్తారో వాళ్ళ టీం గెలుస్తుంది. టేక్ రెస్ట్. ఓకే సో బోత్ ద టీమ్స్ నుంచి కొత్త ప్లేయర్లు ఇద్దరు వచ్చారు ఈ టై బ్రేకర్ ఆడడానికి. 60 సెకండ్స్ టైం ఉంది మీకు. 2 చెట్ల మీద 6 కొబ్బరి బొండాలు ఉన్నాయి. 6 and 6. మీరు జాగ్రత్తగా ఒక్కొక్కటి తీస్తే 60 సెకండ్ లో 6 తీసుకొచ్చి ఇందులో వేయచ్చు. మీకు 6 పాయింట్లు వస్తాయి. ఒకవేళ కంగారులో లాగినా ఏదైనా చేసినా కొన్ని కింద పడిపోతే ఎన్ని తెస్తే అన్నీ. సేవ్ యువర్ ఎనర్జీ అండ్ గెట్ ఆల్ ద 6. రెడీ? పొజిషన్స్. యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. Careful with it. పర్లేదు. Come on Shashi. మెల్ల. Careful. Don't hurt yourself.
One more, Shashi, go for it, Shashi. సేమ్ మళ్ళీ టై. ఓకే వెల్ ప్లేడ్. ఐ థింక్ దిస్ ద టఫెస్ట్ కాంపిటీషన్ రెండు టీముల మధ్యలో థర్డ్ రౌండ్ కి వచ్చేటప్పటికి. బట్ వెల్ ప్లేడ్ బ్రదర్. మీరు 3 కాయలు తీసుకొచ్చారు, మీరు 3 కాయలు తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు టెన్షన్ పెట్టారు. బట్ వెల్ ప్లేడ్ బాయ్స్, గుడ్ జాబ్. జడ్జ్మెంట్ ఏంటో డెసిషన్ ఏంటో చెప్పాలి అంటే ఐ రిక్వెస్ట్ బోత్ ద టీమ్స్ ఆన్ స్టేజ్. సాధారణంగా ఒక గేమ్ టై అయినప్పుడు దాని రిజల్ట్ తెలుసుకోవడానికి టై బ్రేకర్ ఆడతారు. టై బ్రేకర్ లోనే టై అయింది మన జీ సూపర్ ఫ్యామిలీ గేమ్స్ రూల్స్ ప్రకారం. ఆ టై మీద ఒకవేళ రీటై అయితే మళ్ళీ ఇంకోసారి టై అయితే బోత్ ద టీమ్స్ విల్ హ్యావ్ ఎ పాయింట్. కంగ్రాచులేషన్స్ థర్డ్ రౌండ్ విన్నర్స్ ఊహలు గుసగుసలాడే టీమ్. అండ్ గుండమ్మ కథ థర్డ్ రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ గుండమ్మ కథ టీమ్. సో టెక్నికల్లీ 3 రౌండ్లు గెలిచినట్టు. సో మన రూల్స్ ప్రకారం 3 రౌండ్లు గెలిస్తే యు ఆర్ స్ట్రైట్ అవే గెటింగ్ ఇంటూ ఫినాలే. కంగ్రాచులేషన్స్. సో గుండమ్మ కథ టీమ్ వెరీ వెల్ ప్లేడ్. ఫస్ట్ లీగ్ రౌండ్ లో కూడా చాలా బాగా ఆడారు, గెలిచి ఎలిమినేటర్ రౌండ్ కి వచ్చారు. ఎలిమినేటర్ రౌండ్ లో స్ట్రైట్ అవే 3 రౌండ్స్ గెలిచి ఫినాలేలోకి ఎంటర్ అయ్యారు. వెల్ ప్లేడ్, శుభ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఊహలు గుసగుసలాడే టీమ్. మీ టీం ఎప్పుడు వచ్చినా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆన్ ఎనర్జీ. అండ్ లీగ్ రౌండ్ లో కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మీ వాళ్ళు. అండ్ ఈసారి గురువు గారు కూడా దిగి ఆ ఎనర్జీని డబుల్ చేశారు. వండర్ఫుల్ దిస్ ఇస్. అండ్ మీతో పాటు బోలెలని టీంలు సిద్ధంగా ఉన్నాయి ఇలాంటి ఎలిమినేటర్ రౌండ్ ఆడి ముందు లెవెల్స్ కి వెళ్ళడానికి. సో వచ్చే వారం ఎవరు ముందుకెళ్తారు, ఎవరు ఆగుతారో చూద్దాం. బట్ బిఫోర్ వి గో, గురువు గారు ఈ రోజు చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి గురువు గారి కోసం ఒక డైలాగ్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. రెడీ. సార్ కి పడుకునే ముందు ప్రతిరోజు దిష్టి తీయడం మర్చిపోకండి.